నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అత్యంత ఘనంగా టైలర్స్ డే. కూటమి ప్రభుత్వం దర్జీల సంక్షేమానికి కృషి చేస్తోందన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. పీఠాపురం ఇందిరానగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తి. పీఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జయరాం. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమగా మెలగాలి. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దర్జీల సంక్షేమానికి కృషి చేస్తోందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో జయంతి సందర్భంగా స్థానిక అన్నదాన సమాజంలో టౌన్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాలను చక్కదిద్దుతోందని, త్వరలో సంక్షేమ చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి జక్కంపొడి సత్యనారాయణ మాట్లాడుతూ, టైలర్స్లో పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారని, రెడీమేడ్ వస్త్ర పోటీతో వారి జీవన భృతి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం లక్కీ డిప్ నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు, నూతన వస్త్రాలు అందించారు. అనంతరం ఆత్మీయ విందు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి చిట్టిబాబు, పి రమణబాబు, ఎం త్రినాథరావు, ఎం సత్యనారాయణ, జి సింహాచలం, జి రాధాకృష్ణ, అధిక సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఫోటో సోదర సోదరీమణులు వారికి చప్పట్లు పట్టవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మీరు అందరూ కూడా తెలుసు, ఇటీవల నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 3 పార్టీల కలయికతో 07 కట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తూ, కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఇంకా కూడా పెండింగ్ ఉంటుంది. మీకు అందరికీ కూడా తెలిసిందే. దానికి కారణం గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరంలో 7 నెలల్లో చెప్పడం కూడా జరిగింది. ఒకటి కూడా ఓటర్లు సభ్యులందరూ కూడా కలిసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ముందుకెళ్తూ ఈ 7 నెలల్లో ఒక రూపుదిద్దుకునేలాగా నిర్మాణంలోని కార్యక్రమం చేపట్టారు. అవన్నీ కూడా సర్దుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఏది కావాల్సి వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటామని చెప్పి నిన్నమనే మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సమస్యల నుండి ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రజాప్రతినిధుల నుండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత అన్ని రకాల సంఘాలకి, అన్ని రకాల ప్రజలకి ఉంది. మరి ముఖ్యంగా మీ సమస్యలు ఏమిటనేది ఒక విన్నప పత్రం తయారు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ కూడా వెళ్ళినప్పుడు సుమారు 7వ తారీఖున 8వ తారీఖున వెళ్తున్నాం. ఆయన దగ్గరికి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా మీ సమస్యను ఆయన దృష్టిగా తీసుకెళ్ళడానికి కూడా ఎటువంటి పరిస్థితులను నేను వెనుకడుగు మమ్మల్ని తప్పించి చేయాలి కోర్టు ప్రయత్నిస్తున్నాం. దయచేసి ఇప్పుడు ఒకలే కాదు, మీరు కూడా రావాలి, మీరు కూడా నేర్చుకోవాలి. మీ వెనక మీరు ఉండి గత 30 సంవత్సరాల నుంచి మన జిల్లా ముందు ఉండదు. అలాగే సొసైటీ చేయడంలో కూడా ప్రతి జిల్లాలో 15-20 సొసైటీలు అవుతాయి. కాకినాడ జిల్లా వరకు 40 సొసైటీ, 30 సొసైటీ వరకు చేయడం జరిగింది. అన్నింటిలో కూడా మనం అందరం కలిసికట్టుగా ఉంటున్నాం కనుక ఈ రోజున మనది
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలు రెండు. ఒకటి మే డే, 2 ఫిబ్రవరి 28 టైలర్స్ డే. ఈ టైలర్స్ డే సందర్భంగా విలియం హో గారికి ఆయన సంస్మరణార్థం టైలర్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటారు. అలాగే ఈరోజు టైలర్ పరిశ్రమ రోజు రోజుకి క్షీణించిపోతుంది. కారణం ఏంటంటే వర్కర్ అనే వాడు తయారవట్లేదు కొత్తగా. దానివల్ల టైలర్ పరిశ్రమ కుంటుపడిపోతుంది. పని లేకపోవడం వల్ల ఎవరు ఇబ్బంది పడడం లేదు, కానీ వర్కర్ లేకపోవడం వల్ల ఈరోజు షాపులు చాలా మంది మూలపడడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని వినిపించేది ఏంటంటే ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ దానికి నిధులు మంజూరు చేయడం లేదు. దానికి ఒక చైర్మన్ నియమించి భారీగా నిధులు సమకూర్చి దర్జీల అభివృద్ధికి పాటుపడవలసిందిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము కోరుతూ వస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం కూడా గమనించి మాకు ఏ విధమైన సహాయం చేయడం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వమైన త్వరలో మా కష్టాలు అర్థం చేసుకొని మాకు సహాయపడవలసిందిగా కోరి ప్రతి జిల్లాల్లో కూడా ఒక దర్జీ టైలర్ అదేమంటారు ఒక కేంద్రం ఏర్పాటు చేసి కొత్తగా టైలర్స్ తయారయ్యే కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ రూరల్ కరప మండలం వేములవాడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 200 మంది విద్యార్థులకు 25,000 రూపాయల విలువగల ఉపకరణాలు సేవ్ సర్వ్ హెల్ప్ సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాట్నిడి ప్రకాష్, మండల విద్యాశాఖ అధికారిని కేబి కృష్ణవేణి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ చేసే సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఎంఈఓ 2 పత్తి సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు వెళ్ళేటప్పుడు ఏ విధమైన ఆందోళన చెందకుండా ప్రశాంతమైన మనసుతో ప్రతి ప్రశ్నను 1కి 2 సార్లు చదివి సరైన సమాధానం రాసి మంచి మార్కులతో విజయం సాధించాలని పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ఎంపీడీఓ ఎం అనుపమ మాట్లాడుతూ నెక్స్ట్ మీదే బాబు తీసుకున్నా తల్లి ఈ పెన్నుల లైన్ క్లోజ్ చేసి ఈరోజు వేములవాడ గ్రామంలో మరి ప్రకాష్ గారు సేవ్ సర్వ్ అండ్ హెల్ప్ దీనికి సంబంధించి సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ నుంచి విద్యార్థులకి మరి చదువుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడంతో పాటు ఎగ్జామినేషన్స్ బాగా రాయాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, అలాగే విద్యార్థుల్లో విద్య పట్ల అభిమానం లేకపోతే వాళ్ళు చదువుకోవాలనే ఉత్సుకతను పెంచడం కోసం అని చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, ఎరేజర్స్, ఆయా తరగతులకు అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. విద్యాశాఖ తరఫున మరింతగా అభివృద్ధి జరిగి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటాము. థ్యాంక్ యూ.
వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమగా మెలగాలని అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలీ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మరియు ఉప గవర్నర్ అలై పెంకే గోవిందరాజ్ అధ్యక్షతన క్లబ్ సభ్యులు అలై నీలపాల శ్రీనివాస్, మిత్రులు ఎంపరాల చంద్రమోహన్, సతీమణి ఎంపరాల సూర్యకుమారి 3వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగ సూర్యనగర్ జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ 106 గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రేమాభావంతో మెలగాలని, వయస్సు పైబడిన వారికి సహజంగానే మతిమరుపు, కోపం లాంటివి వస్తుంటాయని, వాటిని పిల్లలు అర్థం చేసుకుని వారి మీద చిరాకు పడకుండా వారితో ప్రేమగా మెలగాలని అన్నారు. గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయమని అన్నారు. వర్ధంతి సందర్భంగా వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసిన చంద్రమోహన్కి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలలోనూ అనాథ శరణాలయాల్లోనూ పిల్లలు విడిచిపెట్టడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అలై మద్దా వికాస్, క్లబ్ కోశాధికారి అలై కొత్త శ్రీరాములు, డిసిఎస్ అలై కిరణ్ కుమార్, ఆర్సి అలై దుర్గా సుభద్ర, డిసి అలై వనం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం అధ్యక్షులు అలై సిహెచ్ గణేష్, అలై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డయాబెటీస్ ఎవరు ఉన్నారా? స్వీట్స్ పెట్టినారా? నమస్తే అమ్మా. షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారా? అంటే ఒక రోజే కదండి మార్కెట్ అందరూ ఉన్నారు కదా. అంతే అయిపోయి రైస్ తెచ్చి పెట్టండి. సెంట్రల్ 2 డీసీఎస్ గారు అయిపోయిందా? నోట్ పెట్టండి ఆయనకి, కిరణ్ గారికి, కిరణ్ గారికి. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మన క్లబ్ మెంబర్ అయినటువంటి ఎన్ శ్రీనివాసరావు వారి యొక్క మిత్రులు చంద్రమోహన్ గారి సతీమణి సూర్యకుమారి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సూర్యనగర్ ఈ వృద్ధులాశ్రమం నందు భోజనం సదుపాయము అలాగే పళ్ళు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ కూడా మంచి సేవాభావంతో ముందుకు వెళ్ళాలని, వృద్ధులు ఎవరున్నా కూడా ఈ విధంగా ఆశ్రమాలకు పంపించకుండా మనమే ఇంటి దగ్గర తల్లిదండ్రులని మంచిగా చూస్తే వాళ్ళకి ఇటువంటి దుస్థితి ఉండదని చెప్పేసి, అలాగే వాళ్ళకి ప్రేమాప్యాయతలు పంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో మానసిక పరివర్తన కొంచెం తేడా వస్తుంది. ఇది ఎవరైతే ఆ కొడుకులు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని గమనించకుండా వాళ్ళు పదే పదే చెప్తున్నారు, పదే పదే తిడుతున్నారు, లేకపోతే పదే పదే ఉంటున్నారు, అందుకని వీళ్ళతో మనం ఏగలేమని చెప్పేసి ఎక్కువ బయటికి పంపించడం జరుగుతుంది. కానీ
ఆ వయసు వచ్చేటప్పటికి మనం కూడా అదే పరిస్థితిలో ఉంటామనేది ప్రతి ఒక్కరు గుర్తెరిగి మంచిగా వీళ్ళని చూసుకోవడం, ఒక బాధ్యతను గుర్తెరగడం అనేది చాలా ఇంపార్టెంట్గా నేను తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచిన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులందరికీ, అలాగే మా గవర్నర్, వైస్ గవర్నర్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పీఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అజెండా అంశాలపై చర్చ జరిగింది. మున్సిపల్ గెస్ట్ హౌస్ పడా కార్యాలయానికి ఎలా ఇచ్చారంటూ కమిషనర్ కనకారావును వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. అనంతరం నిరసనగా కౌన్సిల్ మీటింగ్ హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ సోమరౌతు లలితాదేవి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కనకారావు నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్ అనే సంగతి మర్చిపోయి పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కమిషనర్ తీరుపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు గండేపల్లి రామారావు, కౌన్సిలర్లు తలిశెట్టి వెంకటేశ్వరరావు, భోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, పెదపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మంది కౌన్సిలర్స్ ఎత్తుకుంటారు అలాగా అంటే నేనే హాజరు బట్టి మీటింగ్ జరిగింది కాబట్టి కమిషనర్ గారు మాకు ఒక్కటే సమాధానం చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రజలే కదా కట్టుబడి పనిచేయాలి. ఆ ప్రజాప్రతినిధులు మాకు సంబంధం లేకుండా మీకు ఎలా సమస్య లేకుండా 2 వాయిదాలు గవర్నమెంట్ కోర్టు వారు వేసినా కానీ ఆ వాయిదాకి మన తరఫున కౌన్సిల్ అటెండ్ అయ్యేటట్టుగా నేను చూసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి ఆఫీసు కార్యాలయం కావాలని అడిగితే దానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం నుంచి మీరు అధికారిగా కూర్చొని మాకు మంచిదే. రండి సార్, అడిగారు కదా ఎలక్షన్ కూడా మాతో ఉంటుంది. రాజకీయ నాయకులతో అవుతుందంటే ఎలక్షన్ మాతో ఉంటే ఎలక్షన్ కూడా మీరు కూర్చుంటారంటే మా నిధిని అవమానిస్తున్నట్టు మా అభిప్రాయాన్ని మీరు బేఖాతరు చేస్తున్నట్టు. కూర్చోండి కూర్చోండి, మీ హక్కు మీకు ఉంటుంది. ఇప్పుడు నేను పిఠాపురం టౌన్ 7వ వార్డు కౌన్సిలర్. నా పేరు బోను నానిబాబు. ఇప్పుడు విలేకరులందరికీ నాకు నమస్కారాలు. నేను తెలియజేయండి ఏమనగా 2 రోజుల క్రితం ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచార పదంలో బ్రేకింగ్ న్యూస్లు కూడా వచ్చినాయి. కొన్ని ఛానళ్లను మా మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రచార కార్యకర్తగా ప్రచారం చేస్తూ దొరికారు. అది కాకుండా ఆయన చేస్తూ దొరుకుతూ కూడా ఇక్కడ చేసే పనులన్నింటినీ కూడా ఇక్కడ పిఠాపురం టౌన్లో 30 మంది కౌన్సిలర్లు, ఒక చైర్మన్, 30 మందిలోనే ఒక చైర్మన్ ఉండగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఆయన ఏకాప్రత్య నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు ఒక కౌన్సిల్కి తెలియజేయాలనేది కూడా ఏమీ లేకుండా ఆయనే సుప్రీంలో నిర్ణయం తీసుకుని జరిగిపోయిన తర్వాత నాకేం తెలుస్తుంది, పై అధికారులు చెప్పారు, పై అధికారులు కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేశాను అనే సమాధానం చెప్తున్నారు. కానీ ఏంటంటే ఆయన చేసేవన్నీ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నారండి. ఇప్పుడు జరిగే ఒక కార్యాలయము, ఒక పడా కార్యాలయం అనేది పెట్టాడు. ఆ పడా కార్యాలయం అనేది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా మాకు మున్సిపల్ గెస్ట్ హౌస్ అనే మా యొక్క పూర్వీకులు దగ్గర నుంచి కూడా ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఎక్కడి నుంచైనా వచ్చి ఆతిథ్యం తీసుకునేవారు. అలాంటిది
ఇప్పుడు మా మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం, దాన్ని శుభ్రం చేయండి అని. ఈ 4 సంవత్సరాల నుంచి పట్టించుకోకపోయి కమిషనర్ గారు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి కూడా మేము చెప్పాము దాన్ని బాగు చేయించండి అని. బాగు చేయించడానికి అది బాగోకుండా ఏకపక్ష నిర్ణయం ప్రకారం 5వ తారీఖు నుంచి 15 రోజులు ఎమ్మెల్సీ కోడ్ కారణం చూపించి మా యొక్క కౌన్సిలర్కి ఎవరికి తెలియజేయకుండా మరియు మా గౌరవప్రదమైన చైర్మన్ గారు కూడా తెలియజేయకుండా ఆయన పై ఆఫీసర్ ఎవరో చెప్పారనే ఉద్దేశంతో పడా కార్యాలయం అన్న దానికి ఆయన దాన్ని హస్తగతం చేయడానికి చూసి అడవాడగా పనులు చేశారండి. దానికి ఈరోజు మేము కౌన్సిల్ హాల్లో మేము దాన్ని వ్యతిరేకించి టేబుల్ ఎజెండాకి తీసుకొచ్చి దాని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా చేయండి. పడా కార్యాలయం అంటే నియోజకవర్గ స్థాయిలోది, నియోజకవర్గంలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థానాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, దాంట్లో పెట్టండి అని చెప్పి మేము ఈ రోజుని ఏకకంఠంతో 30 మంది కౌన్సిలర్లు తీర్మానం చేసి ఉన్నాము. దయించి దాన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చేయండి తప్ప ఆఫీసులకి. అలాగే గతంలో కూడా టీడీపీ కార్యాలయానికి 99 సంవత్సరాలు లీజ్ కార్యక్రమం అనేది పెడితే మేము గతంలో 2014లో మా ముందున్న కౌన్సిలర్స్ వ్యతిరేకించారు. ఎందుకంటే వ్యతిరేకించంటే నలుగురికి ఉపయోగపడేది దత్తాత్రేయ టెంపుల్ అవి ఉన్నాయి, అది రూముల కింద వాటి కింద వస్తే పెద్ద వాళ్ళు ఎవరు వచ్చినా దాంట్లో ఆతిథ్యం తీసుకోవడానికి పనిచేస్తుందన్న ఉద్దేశం తప్ప మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అది ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ నమస్కారం అండి. మా మున్సిపాలిటీలో సాధారణ సమావేశం పెట్టడం జరిగింది. కౌన్సిలర్లు అందరూ హాజరయ్యాం. కానీ మాకెవరికి కూడా తెలియకుండా మున్సిపల్ గెస్ట్ హౌస్ పడా అనే ఒక దానికి ఆఫీస్కి ఇవ్వడానికి నిర్ణయించారు కమిషనర్ గారు. అదే విషయాన్ని నేను కమిషనర్ గారిని అడిగాను. ఇది మా మున్సిపాలిటీ సంబంధించిన ఆస్తి కదండి, మీరు ఒక పార్టీకి సంబంధించి ఆఫీస్కి ఎలా ఇచ్చేస్తారు అని చెప్పి అడిగితే ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే అది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి, అది ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి అంటే కౌన్సిలర్ అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా ఎలా ఇస్తారు అని చెప్పి అడిగితే ఎటువంటి సమాధానం కూడా ఆయన దగ్గర నుంచి రాలేదు. మేము ఆయన 9 నెలల అయింది ఆయన ఇక్కడికి వచ్చి, అప్పటి నుండి కూడా పిఠాపురానికి ఎటువంటి అభివృద్ధి కానీ ఎక్కడా కూడా చిన్న పని కానీ జరగలేదు. ఆయన కౌన్సిలర్స్ అడిగిన దానికి కూడా ప్రతిదానికి కూడా దేనికి కూడా సమాధానం చెప్పకుండా ఆయన ఏదైతే అనుకుంటారో సొంత ఎజెండా ప్రకారంగానే వెళ్తారు తప్ప కౌన్సిలర్లు కనీసం గౌరవం ఇవ్వడం కానీ సమాధానం అడిగిన దానికి సమాధానం చెప్పడం కానీ జరగదు. కానీ ఈరోజు ఆఫీసు మా గెస్ట్ హౌస్ ఇచ్చినందుకు కాదు, అభివృద్ధి జరగడం కావాలి. మేము ఆ ఆఫీస్కి మేమేం అడ్డుకోవట్లేదు. కానీ మాకు ఎందుకు తెలియపరచలేదు, మాకు తెలియపరచాలి కదా. ఒక కలెక్టర్ గారైనా సరే ఇంకొకరైనా సరే ఇక్కడ 30 మంది కౌన్సిలర్స్ని మేము ఇక్కడ ఎన్నుకున్నారు పిఠాపురం పట్టణ ప్రజలు. కానీ మేము సమాధానం చెప్పవలసింది 50,000 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కానీ ఆయన దగ్గర నుండి కమిషనర్ గారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు. ఆయన ఒక పార్టీకి అధినేతగా పనిచేస్తున్నారు తప్ప కమిషనర్ అన్న సంగతి ఆయన మర్చిపోయి పనిచేస్తున్నారు. ఇక్కడ ఆయన ఏదైతే అనుకుంటారో అది మాత్రమే చేస్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, దానికి కూడా ఆయన దగ్గరుండి ప్రచారం చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు, అన్ని మీడియాల్లోని అన్నిటిలోని కూడా వచ్చింది. దానికి ఆయనపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పటికి కూడా. అంటే ఇక్కడ ఎటువంటి పాలన జరుగుతుంది అన్నది అందరికీ తెలుస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం, ఒక డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అనే పేరుకి మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి ఏది కూడా జరగదు. పిఠాపురం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పేసి బయట ప్రజలందరికీ కూడా అనుకోవడమే కానీ ఇక్కడ కనీసం ఒక కాలువ తీయడం కానీ, చెత్త తీయడం కానీ, వాటిలో ఒక పని చేయడానికి ఒక మనుషులు వచ్చి కనీసం 3 నెలలు అయింది. వాటిల్లో కాలువలు తీసి దోమలు విపరీతంగా పెరిగిపోయి మొన్న నెలంతా మేము దోమల మందు కొట్టించండి అని చెప్పి కమిషనర్ గారిని అడగడం జరిగింది. జరిగితే కొట్టిస్తామని చెప్పి అన్నారు తప్ప ఆయనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ, ఎక్కడైనా పార్టీ నేతలు వచ్చినప్పుడు, అక్కడెక్కడైనా గుడికి ఏమైనా ప్రోగ్రాలు జరిగినప్పుడు అలాంటి వాటికి ఏర్పాటు చేస్తారు తప్ప ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వరు. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న వాటర్ చూస్తే మీ అందరూ కూడా ఒకసారి ఆ ఫోటోలు చూపిస్తాను. ఆ వాటర్ చూస్తే ఎంత శుభ్రంగా ఉన్నాయి అని చెప్పేసి మీకు కూడా ఒక అర్థమవుతుంది. ప్రతి వాటర్లోనే కూడా ఎర్ర పురుగులు వస్తున్నాయి, నాచు వస్తుంది. అయినా కూడా మేము చెప్పి 3 నెలలు అయింది, ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈరోజు మేము కౌన్సిలర్లు అందరూ కూడా ఏకమయ్యి మేము బయటించడం జరిగింది. ఎందుకంటే ఆ ఆఫీసు
మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి మేము దాన్ని రద్దుపరచమని టేబుల్ ఎజెండాకి తెమ్మని చెప్పడం జరిగింది. దానికి కమిషనర్ గారు సమాధానం చెప్పలేదు. అందువల్ల మేము ఈరోజు అక్కడ పోడియం దగ్గర మేము కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దానికి ఆయన ఏ చర్య తీసుకుంటారన్నది మాకు తెలియాలి. కాబట్టి మేము చైర్మన్ గారికి మేము అందరం కూడా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. దానికి మినిట్స్ బుక్లో పెట్టడం జరిగింది. కాబట్టి కమిషనర్ గారు ఏ చర్య తీసుకుంటారు, ఈ విషయాన్ని పైకి కలెక్టర్ గారికి సీఎం గారి దృష్టిలోని పెట్టి మరి ఇది ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టాలంటే పిఠాపురాన్ని బోల్డని ఖాళీ స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా పడా అంటే చాలా పెద్ద ఆఫీసు, ఎంతోమంది ఉద్యోగులు వస్తారు, 60 మందో 70 మందో. మున్సిపాలిటీ గెస్ట్ హౌస్ కూడా సరిపోదు. అక్కడ చుట్టూరు ఉన్న ప్రజలందరూ కూడా జీవనోపాధి కోల్పోతారు. ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ బండ్లు ఉన్నాయి, చాలా అందరూ కూడా జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడిపోతారు. అందరూ కూడా వాటి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు వచ్చి తెలియపరిచారు. కాబట్టి మేము విషయాన్ని లేవనెత్తాము. కాబట్టి దీనికి తగిన చర్యలు తీసుకుంటారని మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం. పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున రాయిని ఉపయోగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దాలన్నీ పగలగొట్టారు. ఈ దాడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిటికీ అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. తెల్లవారుజాము కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సిబ్బందికి ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఉన్న వ్యక్తి అని పలువురు చెప్పుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జయరాం ఈ మేరకు పోలీసులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జయరాం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పొద్దున్న డ్యూటీకి 9 గంటలకు వచ్చేసరికి అద్దాలన్నీ ఎవరో భద్రగొట్టేస్తున్నారండి. పిల్లలు పిచ్చి పిచ్చి రాత్రి రాసి ఉన్నాయి. ఇద్దరు కూడా ఇట్లా జరిగిందని చెప్పి ఎదుర్కొంటా హౌస్లో ఉన్న ఆయన ఇట్లా చేశారని చెప్పి అన్నారు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఆయన తీసుకుని వచ్చామండి. ఆయన ఎంక్వైరీ చేస్తారండి ఎదుర్కొంటా హౌస్లో. లోపలంతా బాగా ప్రతి విండో భద్రగొట్టేసి ఉన్నాయి. లోపల అడుగు పెట్టడానికి వీలు లేకుండా పేషెంట్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా చాలా ప్రమాదకరంగా ఉందండి హాస్పిటల్ చుట్టుపక్కల. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అత్యంత ఘనంగా టైలర్స్ డే. కూటమి ప్రభుత్వం దర్జీల సంక్షేమానికి కృషి చేస్తోందన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. పిఠాపురం ఇందిరానగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తి. పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జయరాం. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమగా మెలగాలి. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం పండ్లు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.